క్రీస్తునాథుడందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవవాక్య పఠనాలు మన ముందుకు ఒక ప్రశ్నను ఉంచుతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నానా, లేదా నా అహంకారం చేత, నా అధికారం చేత, నా అవిశ్వాసం వల్ల ఆయనను తిరస్కరిస్తున్నానా? ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్పిన సందేశాన్ని ధైర్యంగా ప్రకటించారు. వారి జీవితాలను మార్చుకోమని పిలుపునిచ్చినా వారు పశ్చాత్తాప పడకుండా ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా క్రీస్తు ప్రభు తన స్వగ్రామంలో బోధిస్తూ ఉండగా వారు ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయినా సరే ఇతని వడ్రంగ కుమారుడు కాడా అని ఆయనను తిరస్కరించారు. ఈనాడు మనం స్మరించుకుంటున్న పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి జీవితం కూడా ఇదే సందేశాన్ని తెలియజేస్తుంది. మొదట ఆయన ఒక సైనికుడు. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన తరువాత పవిత్ర గ్రంథము మరియు పునీతుల పుస్తకాలు చదివిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వెనుకడుగు వేయకుండా జేసు సభను స్థాపించి విద్య, సువార్త ప్రచారం ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. దేశ గౌరవం కోసం కాదు, అన్ని దేవుని మహిమ కొరకే అని నిర్ణయించుకున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నా జీవితంలో మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన స్వరాన్ని స్వీకరిస్తున్నానా, లేక నజరేతు ప్రజల వలె నేను ఆయనను తిరస్కరిస్తున్నానా? నా నిర్ణయాలు నా స్వార్థం కోసమా, లేక దేవుని మహిమ కొరకా అని ప్రశ్నించుకోవాలి. ఆమేన్.